నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే సార్. గురుగారు, ప్రతి జాతకం దోషప్రదంగా ఉంటుందా? దోషాలు లేని జాతకాలు అసలు ఉండవా? దోషము దోషరహితం. ఉమ్, పరవస్తు చిన్నయ్య సూరి గారి అంశం గుర్తొస్తుంది. ఉమ్, ఒక వేటగాడు పక్షుల వేటకు వెళుతున్నాడు. వాడి కుల వృత్తి అది. వాడు ఆ పక్షులను కొట్టాలి, ఇంటికి తెచ్చుకోవాలి, దాన్ని అమ్ముకోవాలి, తినాలో, వాడి జీవనం అది. అది లేకుండా వాడి కుల వృత్తి అది. అటువంటి సమయంలో ఒక పక్షి బోయేవాడి దగ్గరికి వచ్చి, ఓ బోయి బోయి బోయి, ఈ రోజున మా అమ్మాయి బర్త్డే ఉంది, రాత్రికి మేము పార్టీ చేసుకోవాలి, అందరినీ మా సంఘం అందరినీ పిలుచుకున్నాను, కేక్ కట్ చేసుకోవాలి, కాబట్టి మా మా పక్షి పిల్లలు మాత్రం నువ్వేం చంపకు అంటే, ఎలా ఉంటుందమ్మా మీ పక్షి? సరే చెప్పు, బర్త్డే అన్నావు కాబట్టి ఈరోజు నేను వేటాడన్నాను. అన్నిటికంటే అందమైనది పక్షి అండి. మా అమ్మాయి అందంగా ఉంటుందండి, అపురూపంగా ఉంటుంది. మా అమ్మాయి అపురూప లావణ్యవతి, గుణవతి, శీలవతి, సౌశీల్యవతి అని ఆ అమ్మాయి యొక్క గుణాలు మొత్తాన్ని చెప్పింది. ఓహో అలాగా, తదాస్తు, నేను నీకు అభయమిస్తున్నా. ఈరోజు నీవు చెప్పిన లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిని ఈరోజు నేను ఆ పక్షిని కొట్టను అని హామీ ఇచ్చి ప్రామిస్ చేసి ఈ వేటగాడు తన జీవన విధానాన్ని గుర్తుకు వెళ్ళాడు. పక్షులన్నింటినీ వేటాడాడు. వాటన్నిటిని కాళ్లకు తాడు కట్టి ఈ కర్ర కట్టుకొని వస్తున్నాడు. ఊళ్ళోకి వచ్చేసాడు. ఈలోపు ఈ పక్షి వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసింది. ఏమే ఎక్కడున్నావు? నాట్ రీచబుల్ వస్తుంది, ఫంక్షన్ టైం అవుతుంది, గెస్టులు అందరూ వచ్చారు, కేక్ రెడీ చేసి పెట్టాను, నువ్వు రాకపోతే ఎలాగా? నీకు మెసేజ్ పంపించాను, వీడియో కాల్ చేశాను, చాటింగ్ చేశాను, నువ్వు ఎక్కడ రెస్పాండ్ కావటం లేదు అని రోదన పెడుతూ తన పక్షులందరికీ చెప్పింది. అండి మా అమ్మాయి కనపడతలేదండి. సాయంత్రం సూర్యాస్తమన సమయానికి పోయేవాడు వస్తూ ఉంటే, అయ్యా ఉదయం నీకు చెప్పాను, మా అమ్మాయి ఏమన్నా కనపడిద్దా? ఏమమ్మావు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీవు చెప్పినటువంటి సౌందర్యవతి, గుణవతి, సౌశీల్యవతి, రూపవతి ఇవన్నీ ఎక్కడా కనపడలేదు, కావాలంటే చూసుకో ఈ పక్షుల్లో అంటే. అయ్యా అదిగో మా అమ్మాయే. ఏమాయా పోయేవాడా, ఎంత దుర్మార్గుడు అయ్యా, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పినా కూడా నా పిట్టను చంపేసావే నువ్వు. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? జ్ఞానం ఉందా? నీ జమ్మడా, నీ కాలు పడిపోను, నూనె పడిపోను శాపాలు పెట్టింది. అమ్మా, నీవు చెప్పిన గుణాలు ఉన్నటువంటి పక్షి ఏది నాకు కనపడలేదు, నన్ను ఏం చేయమంటావంటే, పిచ్చివాడా, తల్లి కంటికి బిడ్డలు అందరూ అందంగా ఉంటారా? తల్లి కంటికి బిడ్డలు అందరూ అందం కనపడతారా? ఆ అందాన్ని గ్రహించుకోవడం నీ కర్మరా, నా కర్మ. ఈ పుట్టినరోజే నా కూతురికి మరణ వేదికను చేశావని పక్షి రోధిస్తుంది. ఇది పరవస్తు చిన్నయ్య సూరి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ఆ ధర్మం కూడా తెలియని వాళ్ళు మా జ్యోతిష్యులు. మీకు సమాధానం వచ్చిందా? ఏమొచ్చింది? కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అంటే దోషాలు ప్రేక్షకులకు అర్థమవుతుంది. ప్రతి జాతకాన్ని దోషంతో ముడిపెట్టకూడదు. హూ ఈజ్ ద బెస్ట్ డాక్టర్? 50 కోట్లతో హాస్పిటల్ పెట్టుకున్నాడు డాక్టర్. ఆ డాక్టరు ఒక దేవాలయానికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తాడు? న్యాచురల్గా ఆలోచిద్దాం, ఒకసారి మానసికంగా ఆలోచిద్దాం. ప్రేక్షకులు మీరు ఆలోచించండి, తప్పులేదు. 50 కోట్ల రూపాయలతో హాస్పిటల్ పెట్టి, మంచి ఎక్విప్మెంట్ పెట్టి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ దేవాలయానికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తాడో ఒక్కసారి మానసికంగా ప్రశ్న వేసుకోండి. ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకోరు. అయ్యా, ఓ దేవుడా,
50 కోట్ల రూపాయలతో నేను హాస్పిటల్ పెట్టాను. నా హాస్పిటల్‌కి రోగులు రావాలి. వాళ్ళకి రోగాలు రావాలి. వాళ్ళు నా హాస్పిటల్‌కి రావాలి అనుకునేవాడు ఏ థీఫ్ డాక్టర్. వాడికి న్యాచురాలిటీ వాడి దగ్గర ఉండదండి. దొంగతనం వాడు కరెక్ట్ డాక్టర్ కాదు. నేను హాస్పిటల్ పెట్టుకున్నాను. మంచికో చెడుకో పెట్టాను. నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్‌కి నా ద్వారా మంచి వైద్యాన్ని అందించి వారికి స్వాంతన చేకూర్చి నన్ను పురోభివృద్ధి చేయమని కోరుకున్నవాడు నిజమైనటువంటి డాక్టర్. నేను బలానా ఛానల్లో గంటకి 30,000 రూపాయలకి స్లాట్ తీసుకున్నాను. యూట్యూబ్లో డబ్బులు కడుతున్నాను. నెలకి 1,00,000 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను. కాబట్టి నా దగ్గరకు అందరూ రావాలి. వారికి ఉన్నవి లేనివి చెప్పి నేను ఏదో కాస్త అమ్యామ్యాం చేసుకుని నా జీవనం చేయాలి. కాబట్టి పబ్లిసిటీ కోసం మీరు నన్ను కలవండి, నేను తోపుని, నేను అని చెప్పేవాడు జ్యోతిష్యుడు కాదు. తన దగ్గరకు వచ్చిన వారికి ఆ గ్రహాల ద్వారా మంచి వాక్కును కలిగించి వారి సమస్యలను పరిష్కరించి వారి ద్వారా నేను పదోన్నతులు పొందాలని కోరుకునే నిజమైన జ్యోతిష్యుడు. కాబట్టి ఇక్కడ కంటి చూసే చూపులో ఉంది. వచ్చిన వ్యక్తులకి సమస్య పరిష్కారం కావటం లేదు అని అంటే అది జ్యోతిష శాస్త్రం యొక్క తప్పు కాదు. మీ సమస్యను సరైన విధంగా గుర్తించకపోవడం జ్యోతిష్యుడు తప్పు తప్ప శాస్త్రాన్ని కాదు. కాబట్టి శాస్త్రాల్లోని దోషాలు ఎంచేటువంటి శాస్త్రం కాదు. నిజంగా దోషం ఉన్నది అనుకుంటే మనం చెప్పచ్చు. లేని దానిని ఉన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేని చెప్పేవాళ్ళని మనకి ఈ మధ్య చూస్తాం. రేచీకడతో బాధపడుతుంటారు. రేచీకడతో బాధపడతారు. చిన్నప్పటి నుంచి కళ్ళజోళ్ళు, భర్త నుంచి కళ్ళజోళ్ళు. 5 సంవత్సరాల పిల్లకి 50 ఏళ్ల సైడ్ కనబడుతుంది. కంటి చూపు, చెవుడు, హై బీపీ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే పూర్వజన్మలో ఉన్న వాస్తవాలని దాచి మసిపూసి మారేడుగా చేసి లేని దాన్ని ప్రోబ్ చేసేటువంటి కర్మ చేసిన వారందరూ కూడా ఈ జన్మలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జ్యోతిష్యుడికి 36 పళ్ళు ఉంటాయండి శాస్త్ర ప్రకారం. ఏనుండాలి? 36 ఉంటాయండి. 36 పళ్ళు. 36 పళ్ళు ఉన్న జ్యోతిష్యుడు చెప్పే వాక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. 32 పళ్ళు ఉన్నవాడు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఊడిపోతాయి. వాడు శాస్త్రాన్ని పనికిరాడు. కాబట్టి జ్యోతిష్యుడు ముందు దంతాలను కాపాడుకోవాలి. అంటే ఎవరు దౌడ మీద పెట్టి కొట్టకుండా. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో దోషాలని పక్కన పెట్టి యోగాల గురించి చెప్పాలి. అదే నీకు యోగం ఉంది. హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్? హూ ఈజ్ ద బెస్ట్ టీచర్? అంటే నీలో ఉన్నటువంటి విద్వత్తు మేము చెప్పక్కర్లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అరే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చదవగల సామర్థ్యం ఉన్న నువ్వు బతికిస్తున్నావు, ఆ బతకాన్ని వదులు, నువ్వు నిజమైనటువంటి విద్యార్థిగా తయారవు అని ఎవరైతే త్యక్తోత్తిష్ట పరంతప, అది నిజమైనటువంటి సుప్రభాతం అండి. అంతే తప్ప ఉదయాన్నే లేచి కమలా కూచుచ కుంకుమతో యతారు నితాతులని ఇలతను, అది సుప్రభాతం కాదు. త్యక్తోత్తిష్ట పరంతప, నువ్వు ఉద్యుక్తుడివైలే, నీలో చాలా శక్తి ఉంది, ఆ శక్తిని నీవు సాధించు, తద్వారా నువ్వు ఫలితాన్ని పొందు అని చెప్పిన నిజమైన మిత్రుడు. కొంతమంది అంటారు, నమస్కారం అండి, మీరు ఆ రోజున మాకు సహాయం చేశారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలని అంటారు. రుణం తీర్చుకోవటం ఏంటి? నీ కష్టం వచ్చింది, నా దగ్గరికి వచ్చావు, నా శక్తిని సహాయం చేశా, మళ్ళీ మీ రుణం తీర్చుకుంటానండి అంటే నీ కష్టం నాకు రావాలా? కాదుగా. ఇక్కడ తల్లికి రుణం కాదు, తల్లికి సేవ చేయడం రుణం కాదు, బాధ్యత. కాబట్టి ఇక్కడ బాధ్యతకి, రుణానికి, దోషానికి, కర్మకి, మంచికి చెడుకి వ్యత్యాసము తెలియనటువంటి
పండిత ప్రకాండులనంత కాలం జాతకంలో దోషం వెంచేటువంటి సాంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ సాంప్రదాయానికి ఇకపై స్వస్తి చెప్పే ప్రయత్నం మన భవిష్యవాణి చేయాలనేటువంటి కంకణం కట్టుకుందాం. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటాం. నమస్కారం.